తుళ్ళి మురిసేటి బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా సినుకు గురిసి భూమి తల్లి దడిసి పుడమి పూదోటలాగా మారనే అన్నదమ్ములురికి చెట్టు గుట్ట తిరిగి పూలన్నీ ఏరి తీసుకొచ్చనే రాగి గిన్నెలోన బతుకమ్మను వేర్చుకొని తల్లి గౌరమ్మకు దీపాల హారతిచ్చి సెల్లెనెత్తికెత్తిపోత ఉంది చెరువు గట్టు బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా రేలారే 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 రే రేలారే రేలారే రే రేలారే 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 రే రేలారే రేలారే గొబ్బియల్లో బంగారు మాయమ్మ బతుకమ్మ తల్లికి తీరక్క పూజలు ఎన్నియల్లో గొబ్బియల్లో మమ్మల్ని కాపాడే గౌరమ్మ తల్లికి తీరక్క మొక్కులు ఎన్నియల్లో భూతల్లి పరిచిన రంగుల పువ్వులు నీ వంటికెత్తేను ఎన్నియల్లో దీపాల హారతి పసుపు కుంకుమతోటి నిన్ను గొలుసుకుంటాము ఎన్నియల్లో రామ 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 ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామల శ్రీరామ ఉయ్యాలో రామ రామ నది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామ నది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడు ఉయ్యాలో నెలవన్నె కడ ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడు ఉయ్యాలో నెలవన్నె కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో పాపట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో అమ్మలక్కలంత చేరి గుంపులాగా గూడి ఉయ్యాల పాటలందుకుంటరే తీరొక్క ఆటలాడి సింధులేసుకుంటా బతుకుల కోసల్ని మరిసిపోతరే తల్లి గౌరమ్మను మొక్కి కళ్ళకెత్తుకొని మళ్ళా ఏడాదికి మా గడపకు రమ్మంటూ దండం పెట్టి సాగనంపుతాము గౌరమ్మను బతుకమ్మ పండుగ వచ్చిందే ఊరంతా జాతర గౌరమ్మ రూపమై వెలిసిందే కాపాడే తల్లిగా రేలారే 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 రే రేలారే రేలారే రే రేలారే 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 రే రేలారే రేలారే గొబ్బియల్లో బంగారు మాయమ్మ బతుకమ్మ తల్లికి తీరక్క పూజలు ఎన్నియల్లో Come on, move. Come on,
Hey!
నమస్కారం. నా పేరు ఏ సునిధి. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ అంటే ఎంతో విశిష్టమైనది. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే బతుకమ్మ పండుగ అతి ప్రాచీనమైనది మరియు ముఖ్యమైనది. బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో ఆడపడుచులు బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి ఆరాధించే తెలంగాణ సంస్కృతి పండుగ. ఇలా ఆరాధించి జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎన్నో కథలు ఉన్నాయి. అందులోని ఒక కథ, చోళ వంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు అనేక తపస్సులు మరియు ప్రార్థనల తర్వాత ఒక ఆడబిడ్డను పొందాడు. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టాడు. ఆ శిశువు తన జీవిత కాలంలో అనేక ప్రమాదాల నుండి బయటపడింది మరియు ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. ఈ విధంగా దాదాపు 1000 సంవత్సరాల నుండి తెలంగాణ వాసులు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించారు. ఇప్పుడు నా స్నేహితురాలు సంస్కృత బతుకమ్మ పండుగ విశిష్టత గురించి చెప్పబోతుంది. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు జీ సాయి సంస్కృత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను బతుకమ్మ పండుగ గురించి, ఈ పండుగ 9 రోజుల గురించి, బతుకమ్మ ప్రాముఖ్యత ప్రతిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర మహిళలు ఆడుకునే పూల పండుగ, సంస్కృతాలను పద్ధతులను చాటి చెప్పే ప్రాచీన పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ ఉయ్యాల, బంగారు బతుకమ్మ ఉయ్యాల అంటూ పెద్ద చిన్న భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా తెలంగాణ రాష్ట్ర అతిపెద్ద పండుగగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై అశ్వేజ అష్టమితో ముగుస్తుంది. ఈ 9 రోజులు ఆడపడుచులు రోజుకొక ఆ బతుకమ్మను రూపంలో ధరిస్తారు. ఈ 9 రోజులలో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు బెల్లముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇలా ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. రంగురంగుల పూలతో వివిధ రకాలను బతుకమ్మకు సమర్పిస్తూ ఆనందంగా జరుపుకుంటారు. ఇప్పుడు నా స్నేహితురాలు కీర్తన ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు ఎలా ఉండేవో, పూర్వం బతుకమ్మ సంబరాలు ఎలా ఉండాలో చెప్పబోతుంది. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు పి కీర్తన. నేను కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నా స్నేహితురాలు చెప్పిన విధంగానే ఈరోజు మా పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. బతుకమ్మ పండుగ ప్రాచీనమైన ఎంతో చరిత్ర కలిగిన పండుగ. ఈ పండుగ మన ప్రజల సంస్కృతి అస్తిత్వాన్ని తెలియజేసే పండుగ. బతుకమ్మ పండుగలు ప్రకృతిని ఆరాధించే ఓ గొప్ప పండుగగా కొలుస్తారు. పూలు బాగా వికసించే కాలంలో జన వనరులు సమృద్ధిగా పొంగిపొరలే కాలంలో బంగారు బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి పైన గౌరమ్మను నిలిపి ఆడపడుచులంతా కూడి తమ చేతి చప్పట్లతో నోటి పాటలతో రమణీయంగా రాగయుక్తంగా ఆడేవారు. అలా ఆడడం వల్ల చూసేవారికి వినేవారికి ఎంతో ఆనందం కలిగేది. కానీ నేడు డీజే లేని బతుకమ్మను మనం చూడలేకపోతున్నాము. ముఖ్యంగా డీజేల వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. మరి ముఖ్యంగా ప్రధాన రోడ్లపై బతుకమ్మలను ఉంచి బతుకమ్మలు ఆడడం వల్ల వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మరి దీనివల్ల వృద్ధులకు, హార్ట్ పేషెంట్లకు ఎంతో ఇబ్బంది. మనం జరుపుకునే మన పండుగలు ప్రకృతికి, ఇతరులకు ఎలాంటి హాని కలిగించే విధంగా ఉండకూడదు. మరియు మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటే విధంగా ఉండాలి. కావున బతుకమ్మ ఎంతో చరిత్ర మరియు సంస్కృతి కలిగిన బతుకమ్మను అంతే సంస్కృతి సంప్రదాయాలు ఇకపైన ఉండాలని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మా పాఠశాల యజమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. బతుకమ్మ సంబరాలను నిర్వహించిన మా పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన మా పాఠశాల యాజమాన్యానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. Good afternoon, Anandal. Myself Akshita. I am from 10th standard. In our school, we are celebrating Batkama festival. Batkama is a Hindu flower festival celebrated by the women of Telangana and some parts of Andhra Pradesh every year. This festival is celebrated for the Satvahana calendar on starting Batkama celebration starting on Pitru Amavasya, which is usually coincidence in the month of September or October for the Gregorian calendar. The Batkama festival is celebrated for 9 days and correspond in the festival of Sharad Navaratri and Durga Puja.
And Batkama will culminate the name of Pedda Batkama or Pedda Batkama. And the Batkama is also followed by the Bodhema. Bodhema is a 7 days festival, and the women start preparing Batkama from afternoon. They cut the leaves, the flowers from the little base length, and they start singing songs. After they culminate in the Batkama into ponds, lakes, rivers, etc. Thank you for giving this such a wonderful opportunity. Good afternoon to everyone. Myself Neha from 10th standard. In our school we are celebrating Batkama celebrations. I want to tell about few lines about Batkama. Batkama is a colorful floral festival of Gauri in Telangana, and it is celebrated by women folk with exotic flowers of the region. The festival has over the years became a symbol of Telangana culture and identity as Batkama. Batkama comes during the later half of monsoon before the onset of winter. In Telugu, Batkama means Mother Goddess comes alive. Batkama is a beautiful flower stack arranged with different beautiful flowers. Thank you for giving this beautiful opportunity. Good morning everyone. My name is Isa Shloka from 9th standard. And I am Sankalpa from 9th standard. First of all, we wish you a happy Batkama to all. Today we are celebrating Batkama celebrations in our school. So we are here to tell something about Batkama festival. Batkama is a flower festival that is celebrated in Telangana and some parts of Andhra Pradesh. Batkama festival is celebrated for 9 days starting from Bhadrapada Purnami till Durgashtami. Batkama is a symbol of Telangana cultural identity. Batkama festival celebrates the beginning of a season called Sharad or Sarad Ritu. Batkama means Mother Goddess, comeback of life. It is a festival of life. Batkama is a way to thank Goddess Parvati for the harvest and prosperity and to ask for blessing for the future. We already know that Batkama celebrated in 9 days. These 9 days are named with different names and different food items. First one is Engilapura Batkama. The first day of Batkama falls on Mahalaya Amavasya. It is also known as Petra Amavasya in Telangana region. Second one is Atkula Batkama. Second day of Batkama is called Atkula Batkama, falls on Padyami Ashwayuja Masa. Third one is Mudapapa Batkama. The third day of Batkama falls on Vidya, the second day of Ashwayuja Masa. Fourth one is Atla Batkama. The fourth day of Batkama falls on Tidya, fourth day of Ashwayuja Masa. Fifth one is Nanamiyam Batkama. The fourth day of Batkama falls on Chaturthi, the fourth day of Ashwayuja Masa. Sixth one is Aligina Batkama. The sixth day of Batkama falls on Chaturthi, the fourth day of Ashwayuja Masa. The seventh one is Vepakalu Batkama. The seventh day of Batkama falls on Shashti, the fourth day of Ashwayuja Masa. Eighth one is Venamuddala Batkama. The eighth day of Batkama falls on Saptami, the seventh day of Ashwayuja Masa. The last one is Sadula Batkama. The ninth day of Batkama falls on Ashtami, the eighth day of Ashwayuja Masa, and coincides with the Durgashtami. Lastly, we conclude that we are so happy for celebrating Batkama in our school. And we thank our school management for giving this wonderful opportunity. Thank you. From the pre-primary, consolation prize goes to Hira from UKG. Hira from UKG. So congratulations, Veda. So you did a great job. Right, sir. From high school, consolation prize goes to Belgam Sahasra. Very good, Beta. Keep it up. You did a great job. So show your Batkama once. School, second prize goes to K. Mokshita from 7th class. Let us give her a big round of applause once. Good job, Beta. Keep it up. So from high school, first prize goes to Sri Lakshmi. Let us give her a big round of applause once. From pre-primary LKG student, Sushanvi prepared a nice Batkama. Congratulations to Sushanvi. She got a first prize. And congratulations to LKG class teacher also. From the pre-primary, second prize goes to Parnika, UKG. Congratulations, Beta. You got a second prize. Very good. Keep it up. From primary, consolation prize goes to Mahanya from 4th standard.
primary, second prize goes to Rutvika, 5th class. Congratulations and keep it up, beta. From the primary section, first prize goes to Nihasvi, 2nd class. Congratulations, Nihasvi. You did a great job. Keep it up. And congratulations to 2nd class. కమలమ్మ గంగా దాటిపోకమ్మ గంగీతాలి కమలమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ షిప్పి మరిషిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ షిప్పి మరిషిపోకమ్మ తప్పు మంటు కాంతమ్మ పసుపు పచ్చ ఎన్నెల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో కొమ్ములోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ గంగా దాటిపోకమ్మ గంగీతాలి కమలమ్మ రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ రెండో నాడు రేణమ్మ అటుకూలిస్త లక్ష్మమ్మ మూడో నాడు ముత్తెంత ముద్ద పప్పు దేశంత నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమియుల్లో నాలుగొత్తులల్ల సందెల్లో నానేసి బియ్యమియుల్లో ఐదో తనము కైలమ్మ అట్టు చేసి పెట్టమ్మ ఐదో తనము కైలమ్మ ఈరోజు మన తిప్పని పాఠశాలలో నిర్వహించినటువంటి ఈ బతుకమ్మ వేడుకలు అనేవి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మరి బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణలో జరుపుకున్న ఒక గొప్ప పండుగ. మరి ప్రపంచంలో ఎక్కడైనా కూడా పూలతో దేవుని పూజిస్తాం, కానీ పూలని పూజించే ఒకే ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగ మన తెలంగాణలో ముఖ్యంగా మన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ పండుగ. మరి ఇది మన సమాజంలోని వివిధ కుల మత వర్గాలకు ప్రతీకగా వివిధ రంగుల పూలనంతా పేర్చి దానిపైన బతుకమ్మను పెట్టి మరి పూజించే ఒక వేడుక. మరి ఇలాంటి పండుగను మన పాఠశాలలో నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరియు ఈ బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. మరి ఈ 9 రోజుల పాటు 9 పేర్లతో పూజిస్తారు. అలాగే 9 రకాల నైవేద్యాలతో పెడుతూ పూజిస్తారు. మరి చివరి రోజున బతుకమ్మ రోజు మరి ఈ గొడుగు తంగేడు చామంతి బంతి పూలతో వేసి మరి ఊరు తిప్పుతూ పాటలు పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఊరేగిస్తూ దేవునికి తీసుకెళ్లి నదిలో కలుపుతారు. మరి ఈ నదిలో కలపడానికి కూడా ఒక అర్థం ఉంది. ఏంటి అంటే ఈ గుడుగు చామంతి బంతి తంగేడు గుణాలు అవసరం ఉన్నాయి. మరి ఇవి ఆ నీటిలోని మరణాలను బాగా దూరం చేస్తాయి. ఆ విధంగానే ఈ బతుకమ్మ పండుగ కూడా మన మనసులో ఉండే పుల్లు ద్వేషం అంతా ఇటువంటి మరణాలని దూరం చేసేందుకు చేసుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి ఇంత గొప్ప పండుగను మా పిల్లలకు తెలియజేయడానికి నిర్వహించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు.